శుభోదయం. నమస్తే రుద్రమన్యవ ఉతో తైషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. యా తైష శివతమా శివం బభూవతే ధనుః శివాశరవ్యాయాత వతయానో రుద్రముడయా. ఈనాటి విశేషం మాస శివరాత్రి. ప్రత్యేకించి శివారాధన చేద్దాం. ఈశ్వరుణ్ణి అష్టమి నాడు, ఇలా త్రయోదశితో కూడిన చతుర్దశి నాడు ఆరాధన చేయాలి. శివుణ్ణి ఆరాధన చేస్తే మన మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. విష్ణువుని ఆరాధన చేస్తే భోగభాగ్యాలు, మోక్షం చేకూరుతాయి. మోక్షమిచ్చేద్ జనార్దన. ఆ శ్రీమన్నారాయణమూర్తి మోక్షాన్ని ఇస్తాడు. ఈశ్వరుడో ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఐశ్వర్యంతో పాటుగా ప్రశాంతతని ఇస్తాడు. శివుడు ఏ విధంగా ప్రశాంతంగా ఉంటాడో శివారాధన చేసే వాళ్ళంతా కూడా అంతే శాంత స్వభావంతో మనకు కనిపిస్తారు. ఆయన ఎలా ఉంటాడు? తెల్లని భస్మం ధరిస్తాడు. తెల్లని మంచు కొండలపైన నివసిస్తాడు. నిరంతరం జలధారతో అభిషేకం అభిలషిస్తూ ఉంటాడు. చల్లదనాన్ని కోరుకుంటాడు. చల్లగా కర్ణదృక్కులతో చూస్తూ ఉంటాడు. కాబట్టి శివారాధకులంతా కూడా రుద్రాక్షమాలను ధరించి, భస్మరేఖాంకిత చిహ్న వక్షస్కులై భస్మం ధరించి ప్రశాంత హృదయంతో నమశివాయ 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 అంటూ శివనామస్మరణ చేస్తూ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రిగాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః ఇలా స్తోత్రం చేస్తే పరమశివుడు తప్పక మనలను కాపాడుతాడు. శివుడు ఆయన స్తోత్రం చేస్తే ఎప్పుడూ చెప్పే సంప్రదాయ శ్లోకం ఎలా స్తోత్రం చేస్తుంది అంటే, శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం ఖడ్గంచ పరశు అభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం అంకుశం వామభాగే నానా అలంకారయుక్త స్ఫటికమణి ఇభం. స్ఫటికం తెల్లగా ఉండేటటువంటి స్ఫటికం ఏ విధంగా ప్రకాశిస్తుంటుందో ఇభం దానికి మళ్ళీనే ప్రకాశించేటటువంటి స్వామి పార్వతీశం నమామి. ఈశ్వర నమస్కారం చేస్తున్నాను అంటూ స్తోత్రం చేస్తుంది ఈ సంప్రదాయ విధానం. ఇది సంప్రదాయ మార్గం. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందుపాంతామృత. ఈ శ్లోకాలన్నీ కూడా మనలో కొంత ఉద్రేక స్వభావాన్ని, తీవ్రతను, రాజస లక్షణాన్ని ప్రేరేపితం చేస్తే దశవిధ ఆయుధాలని ధరించినటువంటి వాడు పంచముఖుడు. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అనబడే 5 ముఖము గలవాడు ఈశ్వరుడు. పంచముఖాలతో ఉండే స్వామి మనకు ప్రశాంతంగా కనిపిస్తాడు. శాంతం పద్మాసనస్థం అనే ఈ వాక్యంలో ఉండే విధానం ఏమిటి అంటే, ఆయన చేతిలో ఎన్ని ఆభరణాలైనా ఉండవచ్చునుగాక ఆయన వాటిని వేటిని వినియోగించడు. ప్రశాంతంగా ఉంటాడు. కళ్ళు మూసుకుని ఉంటాడు. చల్లదనాన్ని కోరుకుంటాడు. నిరంతరం అభిషేకం ప్రియుడు ఆయన. కాబట్టి ఆ చల్లదనంలో ఆయన ఎలా మనల్ని చూస్తాడు? చల్లగానే చూస్తాడు, కరుణతో చూస్తాడు. ఇలాంటి భావనలతో మనం మాస శివరాత్రి నాడు నక్తం హవిష్యాన్నం, సాయంత్రం వేళన నక్తం సమయంలో శివారాధన చేయాలి. ప్రత్యేకంగా ఈశ్వరునికి ప్రీతికరంగా జలంతో అభిషేకం చేసి బిల్వపత్రం సమర్పిస్తే చాలు. ఆయన బోళాశంకరుడు. రాక్షసులంతా కూడా శివుణ్ణి ఆరాధిస్తారు. ఎందుకంటే ఆయన సులభంగా మనకు వశమవుతాడు కాబట్టి, భక్త సులభుడు కాబట్టి, భక్త వశంకరుడు కాబట్టి, సులభంగా స్వామిని మనం ప్రసన్నం చేసుకోగలుగుతాం కాబట్టి, ఇన్ని మార్గాల్లో ఆలోచించిన వాళ్ళు కాబట్టే ఆ స్వామి వాళ్ళు అడగగానే వరాలు ఇచ్చేస్తాడు. ఈ రాక్షసులంతా ఈ వరాలు పొందారు. వీరి బారి నుంచి లోకాలు ఎలా కాపాడాలా, ఎలా పోషించాలా అనే ఉద్దేశంతో శ్రీమన్నారాయణమూర్తి ఆ రాక్షసులను తుదముట్టిస్తూ ఉంటాడు. ఇలా మన హైందవ పౌరాణిక ప్రపంచమంతా కూడా శివకేశవ కథనములను మనకు తెలియజేస్తూ ఉంటుంది. శివుడు వృద్ధికారకుడు కాగా, లజకారకుడు కాగా,
రెండూ ఈయనలో ఉన్నాయి, ఇది గుర్తించాలి. విష్ణువు కేవలం వృద్ధికారకుడు. ఆయన ఎవరిని అంతమొందిస్తాడు? రాక్షసులను అంతమొందిస్తాడు. ఈశ్వరుడో ఆయన్ని ఎవరు కోరుకుంటే వాళ్ళందరినీ కూడా వృద్ధి పొందిస్తాడు. మీకు ఏం కావలిస్తే అది ఇస్తానంటాడు, ఆశీర్వదిస్తాడు. అంత్యకాలంలో తనలో లీనం చేసుకుంటాడు కాబట్టి లీనియదే గమకానితి లింగ, లింగ రూపంలో అర్చనలు పొందుతాడు. ఈశ్వరుని మనం రూపం కలవాడిగాను రూపం లేనటువంటి వాడుగాను రెండు విధాలుగా కూడా సగుణ నిర్గుణ బ్రహ్మరూపములుగా అర్చనలు చేస్తూ ఉంటాం. లింగ రూపం ఇది నిర్గుణ బ్రహ్మతత్వానికి చైతన్య స్వరూపానికి ప్రతీక. ఇక్కడ ఏమీ లేదు, ఒక్క లింగం గుండ్రంగా ఉండే స్వరూపంగా ఉంది. స్వరూపం ఉంది కాబట్టి ఇది సగుణ బ్రహ్మమే అని వాదించే వాళ్ళు ఉంటారు. రూపం ఈ విధంగా సగుణంగా మీకు కనిపించినప్పటికీ కన్ను ముక్కు చెవు నాలుక ఇలాంటివి ఏమీ లేవు, ఇది నిర్గుణ బ్రహ్మమే, నాలో ఉండే బ్రహ్మతత్వమే ఇందులో ఉంది. అందుకే శివారాధన చేసే సమయంలో శివార్చన చేసే వాళ్ళంతా కూడా ఏం చెబుతారంటే, ముందుగా ఆత్మనిశ్రుత ఆత్మ హృదయే, మన మనస్సును ఆ లింగ రూపంలో ఆరోపితం చేసి అర్చన చేస్తారు. ఇలా చేస్తేనే శివానుగ్రహం పొందగలిగిన వాళ్ళం అవుతాం మనమంతా కూడా. కనుక శివారాధన చేయాలి. మాస శివరాత్రి ఇది ఈనాటి విశేషం. ఈ విశేషాంశాన్ని గుర్తుపెట్టుకొని శివానుగ్రహం కోరుతూ రుద్రాక్షలు ధరిద్దాం, భస్మరేఖలను ధరిద్దాం, శివులకు ప్రీతికరంగా జలంతో అభిషేకం చేద్దాం, బిల్వపత్రి సమర్పిద్దాం. ప్రత్యేకించి శివునికి సంబంధించి ఏ నైవేద్యాలు ధర్మంలో చెప్పబడలేదు. భృగు మహర్షి శాప కారణం చేత శివుని ప్రీతికరంగా ఏ నైవేద్యాలు లేవు. కేవలం కొబ్బరికాయ నారికేళాన్ని అందులో ఉండే నీటితో అభిషేకం చేస్తే ప్రయోజనం కనుక, అది శుద్ధ జలం కనుక కొబ్బరికాయని పగలగొట్టి ఆ నీటితో అభిషేకం చేస్తాం. ఆ వక్కలనే నైవేద్యంగా సమర్పిస్తాం. శివునకు ప్రీతికరంగా అప్పుడే పితికిన ఆవు పాలతో అభిషేకం చేస్తే దీనికి అమృతాభిషేకము అని పేరు. కనుక ఈరోజు మాస శివరాత్రి, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శివునికి ప్రీతికరంగా ఇలా అభిషేకం చేద్దాం, శివానుగ్రహాన్ని పొందుదాం. శివానుగ్రహంతో లోకాలన్నింటికీ కూడా శాంతి కలగాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఒక చక్కని భక్తి గీతం విందాం.